ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు అబ్రహాము ఒక విజ్ఞాపన గురించి మనం మాట్లాడుకుందాం. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలని వచ్చినప్పుడు అబ్రహాము దేవునితో చేసిన విజ్ఞాపన 18వ అధ్యాయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 18వ అధ్యాయము మొదటి వాక్యముని ఇంకా మనం 15 వరకు చూసినప్పుడు అబ్రహాము మమ్రేయి అనే సింధూర వనము దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నప్పుడు అబ్రహాముకు ముగ్గురుగా దేవుడు కనబడి వారి ఇంటికి వచ్చి వారి ఇంట్లో నీళ్లు తీసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వారిచ్చే ఆతిథ్యాన్ని ప్రియ దేవుని బిడ్డలారా స్వీకరించి వాటిని భుజించినిచ్చి దేవుడు అబ్రహాముకు చెప్పవలసిన చేతి కూడా దాచిపెట్టుకొని, నా స్నేహితుడైన అబ్రహామును, నా స్నేహితుడు అబ్రహాముకి నేనేది కూడా మరుగ చేయనంటో చెప్పి 18లో అంటాడు. 19, 20, 21, 22, 25 వరకు కూడాను అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ సొదొమ గొమొర్రా పట్టణం యొక్క దుస్థితి అంటే ఘోరము, వారు చేస్తున్న పాపాలు నా వరకు వచ్చినాయి, నేను సొదొమ గొమొర్రాను నాశనం చేస్తానని అబ్రహాంతో చెప్తే అబ్రహాము 26లో విజ్ఞాపన చేస్తాడు, ప్రభువా అకస్మాత్తు ఆ సొదొమ గొమొర్రాలో నీతిమంతులు ఉంటే అన్యాయస్తులతో పాటు నీతిమంతులను కూడా చంపుతావా అంటే అడుక్కుంటాడు. లేదు చంపును అంటే దేవుడు అక్కడ నీతిమంతులు ఉంటే నేను చంపును, వాళ్ళని విడిచిపెడతాను అంటాడు. అకస్మాత్ ప్రభు అక్కడ 50 మంది ఉన్నారనుకోండి అంటాడు 26వ వచనంలో, 18, 26లో. అక్కడ 50 మంది ఉన్నారనుకోండి, వారిని విడిచిపెడతానంట. 50 మంది ఉన్నా నేను విడిచిపెడతానంటాడు 26లో. 27వ వచనంలో ప్రభు అకస్మాత్ 45 మంది ఉంటే అంటాడు, 45 మంది ఉన్నా విడిచిపెడతానంటున్నాడు, 45 మంది ఉన్నా విడిచిపెడతాను అంటున్నాడు. 29లో ప్రభు అకస్మాత్ 40 మంది ఉంటే అంటాడు, 40 మంది ఉన్నా కూడా నేను విడిచిపెడతాను అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 30వ వచనంలో అకస్మాత్ 30 మంది ఉంటే ప్రభు అంటాడు, 30 మంది ఉన్నా కూడా నేను విడిచిపెడతాను అంటాడు. అకస్మాత్ ప్రభు 31వ వచనంలో అకస్మాత్ 20 మంది ఉంటే ప్రభు అంటాడు, 20 మంది ఉన్నా నేను విడిచిపెడతాను అంటాడు. 33వ వచనంలో అకస్మాత్ ప్రభు తెగించి నీ దాసుడు నేను దుమ్ము లాంటి వాడిని, నీ ధూళి లాంటి వాడిని ప్రభు నేను తెగించి అడుగుతున్నాను, అకస్మాత్ 10 మంది ఉంటే వాళ్ళు విడిచిపెడతావా అంటే దేవుడు 10 మంది ఉన్నా కూడా నేను విడిచిపెడతాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన సహోదరుని కొడుకు అబ్రహాము చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన, దేవుడు మీ సహోదరుల కొరకు మీరు ప్రార్థన చేయండి, నీ పొరుగువాని కొరకు మీరు ప్రార్థన చేయండి, నిన్న వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి అని చెప్పిన ఈ వాగ్దానం ప్రియ దేవుని బిడ్డరా, ఆజ్ఞలు రాకముందనే అబ్రహాము ఎంత ప్రాధాయపడుతున్నాడు. అబ్రహాము జీవితంలో తన సహోదరుణ్ణి కాపాడుకునే ప్రయత్నము, సొదొమ గొమొర్రా అంతా కూడా నాశనం అయిపోతే నా సహోదరుడు ఆయన కుటుంబము నా సహోదరుని పిల్లలు నాశనం అవుతారని లాస్ట్కు వాళ్ళు ఉండేది ఎంతమంది ప్రియ దేవుని బిడ్డరా? 2 కూతుర్లు, లోతు భార్య, 2 అల్లండ్లు, అంతా కూడా 6 మంది లేరు. కానీ దేవుడు ప్రియ దేవుని బిడ్డరా ఎంత అబ్రహాం తగ్గించుకొని అడిగితే 50 విడిచిపెడతాను, 45 విడిచిపెడతాను, 40 విడిచిపెడతాను, 30 విడిచిపెడతాను, 20 విడిచిపెడతాను, 10 ఉన్నా కూడా విడిచిపెడతాను అబ్రహాంకు వాగ్దానం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డరా, దేవుని పట్ల అబ్రహాముకి ఎంత విశ్వాసము. అయ్యా అక్కడ నా సహోదరుడు ఉన్నాడు, ఆ సహోదరుడు ఏమైపోతాడు, నువ్వు సొదొమ గొమొర్రాని నాశనం చేస్తే నా సహోదరుడు కుటుంబం నాశనం అయిపోతుంది, ఎలాగైనా నువ్వు వారిని కాపాడుతావని విజ్ఞాపన ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అకస్మాత్తు నువ్వు క్రైస్తవుడుగా నీ పొరుగువాడు ఏమైనా ఆపదల్లో ఉంటే, వాడు నష్టంలో ఉంటే, కష్టాల్లో ఉంటే, ఆపదలు వాడిని ముంచుకొచ్చినప్పుడు, శత్రువులు వాడిని తరుముతున్నప్పుడు, అప్పుల వారిని బాధ పెడుతున్నప్పుడు వాని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా?
నీ ప్రార్థన ఎలాగుంది? నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రార్థనలకు ఏమైనా దేవుడు సదుత్తరం ఇస్తున్నాడా? స్వార్థమైన ప్రార్థన ఉందా నీతో? నిస్వార్థమైన ప్రార్థన ఉందా నీతో? అబ్రహాం అడుగుతున్నాడు, అయ్యా అక్కడ 50 జనం ఉంటే నాశనం చేయను ఆ 50 మందిని. అకస్మాత్ 45 మంది ఉంటే నాశనం చేయను 45 మందిని. ఎంత తగ్గించి 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 లాస్ట్కి 10 మంది ఉంటే ప్రభువా ఏమనుకోవద్దు ప్రభువా, తెగించి అడుగుతాను. అకస్మాత్ 10 మంది ఉన్నా ఇడిచిపెడతావా? ఇడిచిపెడతాను. అబ్రహాముకి 50 మంది నీతిమంతులు ఉన్నారేమో అని అడిగినాడు. లాస్ట్కి అబ్రహామే దిగజారుకుంటూ వచ్చి 10 మందికి అడుగుకున్నాడు, అయ్యా తెగించి అడుగుతున్నాను నీ దాసుని కదా, క్షమిస్తారా? ఇడిచిపెడతారా? దేవుని ప్రేమ ప్రియ దేవుని బిడ్డలారా, లోతు కుటుంబాన్ని తన బిడ్డలని సదోమ గొమొర్రా పట్టణం నుంచి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారు తరువు చేసి వాళ్ళు ఆలస్యం చేస్తుండగా దేవుడు చేతులు పట్టుకొని నడిపించుకొని పోతాడు. అది ముందు 19వ అధ్యాయంలో మనం మాట్లాడుకుందాము. ఈరోజు అబ్రహాం యొక్క ప్రార్థన విజ్ఞాపన మనకుందా? మన కుటుంబాల్లో మనకు వచ్చిన కష్టాలకి, నష్టాలకు, దుఃఖాలకి, సంఘటనకి మన కొరకే మనం ప్రార్థన చేస్తున్నామా? మన పొరుగువారు పరిస్థితులు బాగలేకుంటే, వాళ్ళ వివాహాలు చెడిపోతుంటే, వాళ్ళ కుటుంబంలో వివాహ కార్యక్రమాలు కానీ, వారి కుటుంబంలో ఏదైనా ప్రాబ్లంలు వచ్చినప్పుడు, వారి సమస్యల్లో ఉన్నప్పుడు మీ ప్రార్థన ఎలా ఉంది వాళ్ళ పట్ల? జరగలిసిందే? ఇంకా బాగా జరగలిసింది వాళ్ళకి. ఇంకా చూడు దేవుడు ఏం చేస్తాడో చెప్పిస్తున్నారా? ఆనాడు అబ్రహాము ప్రియ దేవుని బిడ్డలారా, లోతు భార్య, లోతు కుటుంబం మాత్రమే అడగలే, ప్రభు అక్కడ ఏమన్నా అకస్మాత్తు ఎక్కువ నీతిమంతులు ఉన్నారేమో, 50 మంది ఉంటారే, 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 ఉంటే, 10 ఉంటే ప్రభువా దేవా ఇడిచిపెడతావని అడుగుతున్నాడు. మన ప్రార్థన ఎలా ఉంది? నేను నీ పని చేస్తున్నా, నా పని చేయాలా? నేను చేస్తున్నా నీ పని, నువ్వు చేయాలి నా పని. నాది నేను ఇల్లు కడుతున్నాను, నేను కారు బంగ్లాలు, నా కుటుంబంలో అనేక విషయాలలో మేము సోకిలు చేస్తున్నాము, అనేక సోకిలు మేము చేస్తున్నాం. ప్రభువా నువ్వు మాకు ఇయ్యాల. కుటుంబంలో నామకరణం ఉంది, కుటుంబంలో ఎంగేజ్మెంట్ ఉంది, కుటుంబంలో శ్రీమంతం ఉంది, కుటుంబంలో వివాహం ఉంది, కుటుంబంలో గృహప్రవేశం ఉంది, కుటుంబంలో మేము గృహాన్ని కడుతున్నాము. మాకి ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతుకున్నప్పుడు సంపాదించేటప్పుడు 4 రాళ్ళు వెనక్కేసుకోవాలని మీ జీవితాన్ని మీరు సరి చేసుకొని, ఆపత్కాలంలో నీ ఆస్తి ఎక్కడికి రాదు. దేవుణ్ణి సమీపించి దేవుని పక్షమున విజ్ఞాపన చేయి, ప్రభువా నీ బిడ్డలమైన మేము ఈ లోకములో పడిపోయిన వారి కోసము, ప్రభువా ప్రమాదాల్లో ఉన్న వారి కోసము, అవును తండ్రి ప్రభా విశ్వాసంలో లేనంటి వారి కోసము, అవును నేను నిన్ను నమ్ముకొని, అవును నా తండ్రి ప్రభు పాపాలలో ఉన్న వారి కోసము అనేకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థన వినండి అయ్యా. మా అవసరాలు కాదనైనా మా పొరుగు వారి పరిస్థితి సరిగ్గా లేదు, వాళ్ళ ఇంట్లో బిడ్డలు తాగుబోతులు, వాళ్ళ ఇంట్లో బిడ్డలకు వివాహాలు కాలేదు, ఆ ఇంట్లో ప్రమాదాలు ఉన్నాయి, ఆ ఇంట్లో రోగాలు ఉన్నాయి, ఆ ఇంట్లో బిడ్డలు తాగి ప్రభు కుటుంబానికి అవును నేను చెడ్డ పేరు చెప్తున్నారు, నీకు చెడ్డ పేరు చెప్తున్నారు, వాళ్ళు క్రైస్తవులే అయిన వారికి మారు మనసు లేదయ్యా, నీ బిడ్డలే కదా పట్టుకోండి చెయ్య లేపండి పైకని అడుగుతున్నావా? ఎప్పుడు కూడా నీకే ఏమి తిందము, ఏమి తాగదము, ఏమి ధరించుకుందామని నీ ఒక్క శరీరము కొరకు ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రాణము కొరకు నువ్వు వద్దులాడుతున్నావా? పరిగెడిపోతున్నావా? లూకాసు వార్తలో ఒక ధనవంతుడు విస్తారముగా పంట పండింది, సమృద్ధిగా పంట వచ్చింది, పాత కొట్లను బీకినాడు, కొత్త కొట్లు కట్టించినాడు, కొట్లను ఇంకా నింపినాడు. ఇదిగో సమృద్ధిగా విస్తారంగా పంట పండింది, నీ కొరకు కొట్లు పాత కొట్లు పీకి కొత్త కొట్లు నింపినాను, నా ప్రాణమా తినము తాకము సుఖించము ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. అలాగ నువ్వు కూడా చెప్పుకుంటున్నావా? నీ జీవితంలో దేవుని కొరకు దేవునితో నడువు, దేవునితో ప్రయాణించు, అప్పుడు దేవుని యొక్క ప్రేమ నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన అవసరాల కొరకు, ఈ లోక సంబంధమైన ఆర్భాటాల కొరకు దేవునికి దూరమయ్యి నువ్వు నా కుటుంబం అంటని చెప్పి శాపాన్ని మెత్తిన పెట్టుకొని శాపాన్ని కట్టుకొని పోతున్నావా? లేదంటే నలుగురు కొరకు, నీ చుట్టుముట్టు ఉన్న వారి కొరకు, ఇరుకు పొరుగు వరకు ప్రార్థనలు చేస్తూ నీ కుటుంబంతో పాటు అనేక మందిని కట్టుకుంటున్నావా? హెచ్చరిక ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు త్వరగా రానై ఉన్నాడు. యేసు రాజుగా రాబోతున్నాడు. ప్రతి నేత్రం కూడా ఆయన చూస్తుంది.
ఆయన వచ్చే లోపల మనమందరం కూడా మానవరస పొందుకుందాం. ప్రియ దేవుని బిడ్డలా తలలు ఉంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ప్రియ పరలోకమందున తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా నైనా ప్రభా పొరుగు వారి కొరకు ప్రార్థించేవారుగా, ఇరుగు పొరుగు వారి కొరకు, అవును తండ్రి ప్రభా, క్రైస్తవుల కొరకు, సమాజంలో ఉంటున్న ప్రతి ఒక్క మనిషి కొరకు కూడా ప్రార్థించుకున్న అతని ప్రభు వారికి మంచి ఆత్మను, పరిశుద్ధాత్మను ఇవ్వండి. పరిశుద్ధాత్మలో నింపబడిన అయిన ప్రభు అందరి కొరకు ప్రార్థించడానికి కృప చూపండి. మా ప్రార్థన అయిన ప్రభా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది నీ బిడ్డలుగా రక్షణలో ఉండాలనేది మా కోరిక. వారికి రక్షణనివ్వండి, ఆత్మ నడిపింపు ఇవ్వండి, నీ బిడ్డలుగా నీ రాజ్యానికి సిద్ధపరచండి. వారు అనేకులను ప్రభా నీ సన్నిధికి తోలుకొని వచ్చుటకును కృప చూపమని మా ప్రభును ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామన ఈ ప్రార్థన అడిగి ఏడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.